అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభలకు ప్రత్యేక అధికారులను నియమించి గ్రామ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించవలసిందిగా ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు రావడంతో గ్రామంలోని ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లుగా ఎంపీడీఓ సురేష్ బాబు తెలిపారు. బుధవారం రుద్రూర్ మండలం చిక్కడపల్లి గ్రామంలో జరిగిన గ్రామ సభలో పాల్గొని ఆయన మాట్లాడారు. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు ఈ పథకాల గురించి క్షేత్రస్థాయిలో విచారణ జరపడానికి గ్రామ ప్రజలు గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి వర్తింపచేసేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లుగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలోని డిప్యూటీ తహసీల్దార్ సురేందర్ నాయక్, రికార్డ్ అసిస్టెంట్ కోర్వా భూషణ్, పంచాయతీ కార్యదర్శి షేక్ గౌష్, కోరాబార్ అశోక్, ఫీల్డ్ అసిస్టెంట్ సాయిలు, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు కూర్మరాజు, గ్రామస్తులు దువ్వ రవి, మాచ్కూరి హనుమంతు, వేముల రమేష్, మోహన్, బేగరి భూమయ్య, గోపి తదితరులు పాల్గొన్నారు. పథకం కింద కనీసం 20 రోజులు పనిచేసి 2023-24 సంవత్సరంలో పనిచేసి ఉండాలి. రైతు భరోసా కింద సంవత్సరానికి 12,000 ఎకరానికి ఇవ్వబడుతుంది. ఇందులో వ్యవసాయయోగ్యమైన భూమి ఉంటుంది, వ్యవసాయయోగ్యం కాని భూమి ఉంటుంది. వ్యవసాయయోగ్యమైన భూమికి మాత్రమే ఆర్థిక సాయం అందజేయబడుతుంది. ఇందిరమ్మ ఇళ్ళ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసినాము. అందులో పక్కా హౌజెస్, నాన్ పక్కా హౌజెస్ ఉన్నాయి. అందులో నాన్ పక్కా హౌజెస్ హౌస్ సైట్స్ ప్లస్ నాన్ పక్కా హౌజెస్ విత్ హౌస్ సైట్స్, వితౌట్ హౌస్ సైట్స్ ఉన్నాయి. ఇందులో ఇప్పుడు ఈ రెంట్ లిస్టులను మన గ్రామ సభలో చదివినిపించి ఆమోదించబడతాయి. అందులో అర్హుల లబ్ధిదారులకు అన్ని ఇండ్లు మంజూరు చేయబడతాయి. నెక్స్ట్ రేషన్ కార్డులను క్షేత్ర పరిశీలన చేయబడినాయి. అందులో వెరిఫై చేసినాం. అందులో 3.5 ఎకర్స్ వెట్, 7.5 ఎకర్స్ డ్రై ఉన్న వాళ్ళకు ఇనెలిజిబుల్ కింద తొలగించబడతాయి. మిగతా వారు అర్హులైన లబ్ధిదారులందరూ కూడా రేషన్ కార్డులు పంపిణీ చేయబడతాయి. అయితే మీ సేవ కింద కేంద్రాలలో నమోదు చేసుకున్న కుటుంబ సభ్యులను చేర్చేందుకు చేసుకున్న